జనవరి 18వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించబోతోంది. కదిరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నరసింహస్వామి దేవాలయం స్ట్రీట్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 18వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తాం. దయచేసి దాతలందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మన దివంగత నేత, ఈ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కూడా కోరుతాను. మండల పార్టీ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ వాళ్ళు, గ్రామ కమిటీ వాళ్ళు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని, అదే రకంగా జనసేన కార్యకర్తలకి, జనసేన పార్టీ వాళ్ళకు కూడా పిలుపునిస్తాను. దయచేసి ఈ కార్యక్రమంలో మీరు హాజరుగండి, భాగస్వాములు కమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం. సోదరుడు భైరవ ప్రసాద్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త భైరవ ప్రసాద్ గారిని పిలవడం జరిగింది. అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఒక పేదవాడి గురించి సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా, ఆర్థిక అసమానత్వం లేనటువంటి వ్యవస్థను సమాజాన్ని స్థాపించాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినటువంటి పార్టీ. అందులో భాగంగానే సేవా కార్యక్రమం అనేది మీరు ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకే కాదు, బసవ తారక రామ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు, అదే రకంగా పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలకి చదువు విద్యను అందించడం కావచ్చు, అనేక రకాల ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్పందించడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడపడం కావచ్చు, అదే రకంగా జాబ్ ప్లేస్మెంట్, ఐటీఐ ఎలక్ట్రికల్ చదివినటువంటి పిల్లలకి ఉద్యోగ కల్పన కావచ్చు, ఇన్ని రకాలుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూనే వస్తాం. మన వంతుగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దారి అయితే మనకు చూపించినారో, సేవా తత్పరత రాజకీయాల్లో ఒక భాగమనే ఆలోచన ఎక్కడైతే మనం ఈ పార్టీలో నేర్చుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి మరొకసారి అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో, సాయంత్రం వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళు వస్తారు. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా, మన ఏరియా హాస్పిటల్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చున్నాం. ఎందుకంటే దాదాపు పెద్ద సంఖ్యలోనే రక్తదాతలు ఉంటారని చెప్పేసి ఆలోచనతో ఇస్తున్నాం. ప్రతిసారి కూడా ఎప్పుడు నిర్వహించినా కూడా సైజబుల్స్ ఉంటే వస్తూ ఉన్నాం. ఈసారి మరింత మెరుగ్గా రక్తాన్ని దానం చేసి, తలసేమియా పేషెంట్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు. అదే రకంగా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకు కావచ్చు, రక్తం అవసరమైనటువంటి వాళ్ళకు కావచ్చు, మనం ఎప్పుడైనా అవసరం అనుకుంటే కూడా మన వాళ్ళకు కూడా చాలాసార్లు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపుని పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు కాపాడేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ పేరు మీద జరుగుతుంది. కాబట్టి ఆ పేరు నిరంతరంగా తెలుగు జాతిలో ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారానే ఆయన పెట్టుకోగలమని చెప్పేసి కూడా మీరందరూ కూడా భావించాలని చెప్పేసి, ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపునిస్తాను.